నమస్తే వెల్కమ్ టు బీఏజే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ నారా చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదు చేసిన సిఐడి ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా చేర్చిన అధికారులు తెలంగాణలో ఎన్నికల కోసం కసరత్తు మొదలుపెట్టిన భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 6వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం రాజ్యాంగ పీఠికలో సెక్యులర్ సోషలిస్ట్ పదాలను తీసేశారని ఆరోపించిన అధీర్ రంజన్ పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించాలని చూసినా కుదరలేదని ఆవేదన మహిళా బిల్లును ఆమోదించిన 2029 తర్వాతే అమల్లోకి వస్తుందంటున్న అధికారులు నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అమలు అసాధ్యమని స్పష్టీకరణ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ కెనడాకు విజ్ఞప్తి చేసిన భారత ప్రభుత్వ విజ్ఞప్తులను పెడచెవిన పెడుతోన్న ట్రూడో సర్కార్ చైనా మాజీ విదేశాంగ మంత్రి క్వీన్ గ్యాంగ్ ను తొలగించిన సర్కార్ వివాహేతర సంబంధమే కారణమంటున్న వాల్ స్ట్రీట్ జనరల్ ప్రతినిధులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఇప్పటికే చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో పెట్టిన సిఐడి ఇప్పుడు మరో కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి సైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో 121 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించింది. 2021లో ఫైబర్ నెట్ కుంభకోణంలో విచారణ సందర్భంగా 19 మందిపై సిఐడి కేసు నమోదైంది. నాటి ఎఫ్ఐఆర్ లో A1 గా వేమూరి హరిప్రసాద్, A2 గా మాజీ ఎంపీ సాంబశివరావు ఉన్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలియటమే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. స్కిల్ కేసుకు తోడు ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డుపై పిట్ వారెంట్ జారీ చేసిన సిఐడి అధికారులు ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు కూడా నమోదు అయింది. తెలంగాణలో ఎన్నికల వేడి మొదలయ్యే సూచనలు కనపడుతున్నాయి. అక్టోబర్ 6వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తులు మొదలుపెట్టినట్లుగా సమాచారం. వాస్తవానికి 2018లో డిసెంబర్ 7న ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జనవరి 16వ తేదీన శాసనసభ తొలి సమావేశం జరిగింది. దీని ప్రకారం తదుపరి ఎన్నికలు అంటే 2024లో జనవరి 17 లోపే కొత్త శాసనసభ ఏర్పాటు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు ముమ్మర చేస్తున్నారు. అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో భారత ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల ప్రత్యేక బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఈ బృందం పరిశీలించనుంది. ఈ బృందంలో రాష్ట్రంలో ఓటర్ లిస్టు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, పోలింగ్ భద్రత వంటి అంశాలను కూడా పరిశీలించనుంది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి తమ నివేదికను అందజేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేస్తుందని అధికారులు అంటున్నారు. కేంద్రం ప్రభుత్వంలోని బీజేపీ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, గుట్టుచప్పుడు కాకుండా రాజ్యాంగ పీఠికలో మార్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు రాజ్యాంగ పీఠికలో సెక్యులర్ సోషలిస్టు పదాలను తొలగించిందంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. పార్లమెంటు కొత్త భవనంలోకి మారుతున్న సందర్భంగా సభ్యులు అందరికీ కేంద్రం కానుకలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కానుకల బ్యాగులో రాజ్యాంగం ప్రతితో పాటు పార్లమెంటు పాత కొత్త భవనాల స్టాంపులు, ఓ స్మారక నాణెం ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన గిఫ్ట్ బ్యాగ్ లోని రాజ్యాంగం ప్రతిని చేతులతో పైకెత్తి పట్టుకుని అధీర్ రంజన్ చౌదరి కొత్త బిల్డింగ్ లోకి అడుగుపెట్టారు. అనంతరం ఆ పుస్తకాన్ని తెరిచి చూడగా పీఠికలో సెక్యులర్ సోషలిస్టు పదాలు తొలగించినట్లు గుర్తించారని అధీర్ రంజన్ తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించేందుకు ప్రయత్నించినట్లుగా పేర్కొన్నారు. అయితే కొత్త భవనంలో తొలి రోజు తనకు మాట్లాడే అవకాశం లభించలేదని అన్నారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో అవకాశం లభించిన వెంటనే ఈ విషయాన్ని మిగతా సభ్యుల ముందు ప్రస్తావిస్తానని వివరించారు. जिस संविधान को हाथ में लेकर अंदर घुसे, उस संविधान को प्रियम्बल में सेकुलर सोशलिस्ट ये बात, ये शब्द नहीं है. We the people of India having resolved to constitute India into a socialist, secular, सोवरिन डेमोक्रेटिक रिपब्लिक, उसमें सेकुलर और सोशलिस्ट नहीं थे. हम जानते हैं कि ये दोनों शब्द शामिल हुई थी 1976 में अमेंडमेंट की बात. लेकिन आज की तारीख में अगर कोई संविधान हमें दे, उसमें अगर सोशलिस्ट और सेकुलर दो शब्दों की जिक्र ना रहे तो ये
बड़े गहन बड़े दुश्चिंता की बात है। ये मैं आज राहुल जी को दिखाते थे उस समय, बड़े सुर्ती के साथ ये काम किए गए हैं। अगर आप कुछ बोलने की कोशिश करोगे तो कहेगी कि शुरू में तो यही था, जो शुरू में था वही दे रहे हैं, लेकिन अंदर की मनसा अलग है, इरादा में खोट है। तो मैं सबसे डरे हुए हैं, मैं उससे ज्यादा चिंता कर रहे हैं कि संविधान जो दिए गए हैं उसमें बड़ी चालाकी के साथ सेकुलर और सोशलिस्ट ये दोनों शब्दों को हटा दिए गए। आप लोग थोड़ा देख लीजिएगा, ये बड़ा चिंताजनक मुद्दा है मेरे लिए। मौका मिलते नहीं है, आज बार बार बोलने का कोशिश कर रहे थे लेकिन बोलने को भी मौका नहीं मिला आज कि मैं ये मुद्दा उठाऊं। तो जब आपको मिल गया, आप एक नेशनल चैनल है, तो आपको बदौलत मैं ये देशवासी के सामने रखना चाहता हूं। చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే రిజర్వేషన్ బిల్లుపై నేడు లోక్సభలో చర్చ జరగనుంది. అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాల సమాచారం. దాదాపు 3 దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత పార్లమెంటు ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇప్పటికిప్పుడు ఆమోదం తెలిపి చట్టంగా మారినా సరే అమలయ్యేది మాత్రం 2029 తర్వాతనేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముందు పలు సవాళ్లు ఉన్నాయని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టక ముందు మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని, జనగణన చేపట్టకుండా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని అంటున్నారు. నిబంధనల ప్రకారం 2021లో జనగణన చేపట్టాల్సింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా చేపట్టడం కుదరలేదు. దీంతో తర్వాతి జనగణన 2027లోనేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమని చెబుతున్నాయి. ఇక మహిళా రిజర్వేషన్ చట్టంగా మారిన తర్వాత కూడా కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇండియా కెనడాల మధ్య ఖలిస్తానీ చిచ్చు ముదురుతోంది. కెనడాలోని జస్టిన్ ట్రూడో సర్కార్ చర్యలను భారత ప్రభుత్వం తప్పుపడుతోంది. భారత వ్యతిరేక శక్తులను కెనడా అడ్డాగా మారుతోందని, అక్కడ వేర్పాటువాద ఉగ్రవాదులపై ట్రూడో సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తోంది. కెనడాలో కనీసం 9 వేర్పాటువాద ఉగ్ర సంస్థలు యాక్టివ్గా ఉన్నాయని చెబుతోంది. భారత వ్యతిరేక ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా కెనడా పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడుతోంది. తాజాగా కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలతో 2 దేశాల మధ్య వివాదం మరింత ముదిరిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దారుణ నేరాలకు పాల్పడిన ఈ వేర్పాటువాద ఉగ్రవాదులను ఇండియాకు అప్పగించాలని కోరిన ట్రూడో సర్కార్ వినిపించుకోలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా హత్యలోనూ ఈ వేర్పాటువాద ఉగ్రవాదుల హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో కలిపి ఇండియాలో పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన టెర్రరిస్టులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందని విమర్శలుస్తున్నాయి. జూలైలో పదవీచ్యుతుడైన చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ సంబంధించి సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన అమెరికాలో రాయబారిగా ఉన్నప్పుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలకు ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రకటించింది. మరోవైపు క్విన్ వివాహేతర సంబంధం కానీ, ఆయన ప్రవర్తన కానీ చైనా జాతీయ భద్రతకు ఏమైనా విఘాతం కలిగించిందా అన్న దానిపై అధికారులు ఇప్పుడు దృష్టి సారించినట్లు పేర్కొంది. అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసినంత కాలం క్వీన్ తన అఫైర్ కొనసాగించినట్లు చైనా సీనియర్ అధికారులు కమ్యూనిస్టు పార్టీ అంతర్గత విచారణలో తెలిపినట్లు సమాచారం. అంతేకాదు క్వీన్ వివాహేతర సంబంధం వల్ల అమెరికాలో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చినట్లు 2 వర్గాలను ఉటంకిస్తూ న్యూస్ పేపర్ వెల్లడించింది. వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన కథనంపై స్పందించాల్సిందిగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ను కోరగా, మీరు చెబుతున్న విషయం గురించి తనకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ కివీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ BHN న్యూస్.